అభినవ కీచకుడు జిఎం రావు కలియుగ రావణాసురుడు జిఎం రావు శాంతి కోర్టుని మోసం చేసిన జిఎం రావు శాంతి స్త్రీలపై లైంగిక వేధింపులు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? భయపడకండి, వాళ్ళు మిమ్మల్ని చంపడానికి రాలేదు. ఎందుకు వచ్చారంట? మిమ్మల్ని మీతో పాటు మమ్మల్ని సోషల్ బాయ్కాట్ చేయడానికి వచ్చారు. సోషల్ బాయ్కాట్? అవును, ఈ సభ్య సమాజంలో మీరుండడానికి వీల్లేదు అని సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. అంటే ఏం చేస్తారే? కామదాహంతో ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన వాడికి దాహం తీర్చుకోవడానికి పచ్చి మంచినీళ్లు కూడా దొరకడానికి వీల్లేదు. వాటర్ లైన్ కట్ చేయండి. ఎంతో మంది స్త్రీల జీవితాల్ని చీకటిమయం చేసిన వాడి జీవితంలో వెలుగు ఉండకూడదు. కరెంట్ కట్ చేయండి. వాడి మనస్సు శరీరం కుళ్ళిపోయాయి. ఆ కుళ్ళు సమాజంలోకి ప్రవహించకూడదు. డ్రైనేజ్ లైన్ కట్ చేయండి. బయట ప్రపంచంతో వాడికి సంబంధాలు ఉండకూడదు. టెలిఫోన్ లైన్ కట్ చేయండి. నాన్సెన్స్. ఐ విల్ కాల్ ద పోలీస్. హలో 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 హలో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేసిన తప్పు ఒప్పుకొని శాంతి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. ఏంటే వాళ్ళు బయట స్ట్రైక్ చేస్తుంటే నువ్వు ఇంట్లో స్ట్రైక్ చేస్తావా? నన్ను చంపినా మీరు బయటికి వెళ్ళలేరు. కాదు, వెళ్ళనివ్వరు. నా తల నువ్వు వెళ్ళి కాలు పట్టరా. వెళ్ళు. పాలు లేవు. పాలవాడిని ఆపేశారు. చచ్చావు. మంచి పట్టరా. వెళ్ళు. ఏంటే ఇంట్లో మంత్రులు కూడా లేవు. మనం బయటికి పోలేము. బయట నుంచి ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. ఏమండి, నా మాట వినండి. ఆడుదాని ఉసురు పోసుకున్న వాడెవడూ బతికి బట్ట కట్టలేదు. రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు అందరూ సర్వనాశనం అయ్యారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ తప్పుని మీరు ఒప్పుకుంటే వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తారు. లేకపోతే మీతో పాటే అందరూ సజీవ సమాధైపోతాం. ఎంతకాలమైనా ఎన్ని రోజులైనా మన పోరాటం ఆగదు. చూడు శాంతి, మీరు ఈ బంగాళాన్ని చుట్టుముట్టడం వల్ల ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేదు. ఆడవాళ్ళని చిన్న చూపు చూసే ఇలాంటి వ్యధులకు బుద్ధి రావాలంటే ఇలాంటి ఉద్యమాలు ఎంతైనా అవసరం. హింసకు పాల్పడకుండా ఇలా ఎంతకాలం మీరు ధర్నా చేసినా మా సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది. మోసం కాదు, ఆడవాళ్ళ ఆక్రోశం. ఆకలేస్తుంది, దాహంతో గొంతు ఎండిపోతుందమ్మా. వాళ్ళు మనల్ని ఎప్పటికీ బయటికి పోనివ్వరా అమ్మా? ఇలా ఆకలితో దాహంతో మనం చచ్చిపోతావమ్మా. ఏంటి ఇలా దిష్టిమో నాకు కూర్చున్నావు? వెళ్ళి పిల్లకన్నా మంచినీళ్లు పాలు కావాలని వాళ్ళని అడుగు. వెళ్ళు. అడిగితే మొహం మీద ఉమ్మేస్తారు. మీ బిడ్డ మీద మీకంత ప్రేమే ఉంటే మీరే వెళ్ళి అడగండి. మంచినీళ్లు కాదు, క్షమాపణ. నేను చస్తే అడగను. అడగకపోతే మన బిడ్డ చస్తుంది. అయితే నేను చచ్చిపోతానమ్మా.
నువ్వు ఆడపిల్లవేనమ్మా. రేపు పెరిగి పెద్దయ్యాక నీ నాన్న లాంటి మగాళ్ళ వల్ల అవమానాలు పొంది చచ్చే కన్నా ఇలా చవడమే మంచిదమ్మా. చాక్లెట్లు బిస్కెట్లు దండం పెడతాను. కాసిన మంచి నన్ను చంపేకు నాన్న. ఎప్పుడెందుకు ఏడవడం? అది చచ్చాక ఒకేసారి ఏడవండి. అమ్మా శాంతి, నేను మీరు పనిచేసే కంపెనీ ప్రొపరేటర్ని. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. అతనితో మీ ముందు నిజాన్ని ఒప్పిస్తాను. నీకు క్షమాపణ చెప్పిస్తాను. వెళ్ళండి సార్. సార్, నా బిడ్డను కాపాడండి సార్. ఇంత హోదా, పలుకుబడి, డబ్బు అన్ని ఉండి నా బిడ్డ కేవలం మంచినీళ్ళు లేక చచ్చిపోతుంది. ప్లీజ్ సార్, నా బిడ్డను కాపాడండి సార్. ప్లీజ్ సార్. నీ బిడ్డ మంచినీళ్ళు లేక చావడం లేదు మిస్టర్ రావు. నీలో మంచితనం లేక చస్తుంది. తక్షణం నువ్వు వచ్చి మన్నింపు కోరకపోతే వాళ్ళ ఆవేశానికి మనందరం బలి కావాల్సి ఉంటుంది. నమస్కారం సార్. జరిగింది ఏంటో చెప్పు. ఆగండి, ఆగండి, ప్లీజ్, దయచేసి ఆగండి. చేసిన తప్పుకు సరైన పాట నేర్పించారు. నా తప్పును ఒప్పుకుంటున్నాను. నన్ను మన్నించండి. శాంతి, నన్ను క్షమించమ్మా. నా కామదాహానికి నేను బలి చేయాలనుకున్నాను. తప్పుడు పనులు చేసి నీ మనసు కష్టపెట్టాను. తప్పు సాక్ష్యాధారాలు చూపించి చివరికి కోర్టును కూడా నమ్మించాను. ఇంకెప్పుడు ఏ స్త్రీ పట్ల ఇలా ప్రవర్తించను. నన్ను క్షమించమ్మా. క్షమించు. నా బిడ్డను కాపాడు ప్లీజ్. మిస్టర్ రావు, ఇలాంటి ఆఫీసర్ ఇంకా నా కంపెనీలో ఉంచుకొని చెడ్డ పేరు తెచ్చుకోలేను. యు ఆర్ డిస్మిస్డ్. Inspector, arrest him and present him before the court of law. Yes, sir. Come on, move. Shanti! Jindabad! 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 శాంతి, జరిగింది ఏదో జరిగిపోయింది. పద, ఇంటికి వెళ్దాం. ఎందుకు రావాలి? తిండి కోసమా? ఆ తిండి కోసమే అయితే నా తిండి నేనే సంపాదించుకుంటున్నాను. రక్షణ కోసమా? ఆ రక్షణ నువ్వు ఇవ్వలేవని తెలిసిపోయింది. శాంతి, ఆ శాంతి ఎప్పుడో చచ్చిపోయింది. ఏ ఆడది తిండి కోసం, పడగది సుఖం కోసం మాత్రమే పెళ్లి చేసుకోదండి. అవి కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి, ఎలాగైనా దొరుకుతాయి. భర్త తనకి జీవితాంతం తోడుంటాడని, భర్త నీడలో తనకి భద్రత ఉండాలని ప్రతి ఆడది కోరుకుంటుంది. ఆ భర్త కోసం తనని కన్నీ పెంచిన తల్లిదండ్రులు కూడా వదులుకుని వస్తుంది. భర్తని దైవంగా, తండ్రిగా, మిత్రుడిగా, తన మాన ప్రాణాన్ని కాపాడే సైనికుడిగా భావిస్తుంది. అలా భార్యను చూసుకోలేని వాడు ఎవడైనా సరే వాడు మొగుడు కాదు, మగాడు కాదు. శాంతి, నేను పొరపాటే చేశాను. సారీ. కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనే పొరపాటు చేశాను. వాడెవడో నేను చెడిపోయాను అంటే నమ్మారు. ఇప్పుడు వాడే నన్ను మంచిదాన్ని అంటే నమ్మారు. అంటే నీ మీద మీకే నమ్మకం లేదు. ప్రాణం తీసిన ఆడదు క్షమించగలదు గాని శీలాన్ని శంకిస్తే ఈ ఆడది క్షమించలేదు. నీతో కాపురం చేసేంత సహనం నాకు లేదు. గుడ్ బై.